పోరుకెరటం కరువు నేలపై నేడు కాలు మోపుతోంది. ఇవాళ్టి నుంచి కర్నూలు జిల్లాలో కాటమరాయుడు ప్రజా సమస్యలపై పోరుబాట పడతారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అన్ని వర్గాలను కలుసుకుంటున్నారు జనసేనాని. పవన్ రాక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జన సైనికులు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. తొలి రోజు కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. పవన్ వెంట నడిచేందుకు యువత, మహిళలు ఇప్పటికే కర్నూలుకు చేరుకున్నారు. జనసేనాని ఎక్కడ కాలు మోపితే అక్కడ సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. అందుకే తమ గోడు వెళ్లపోసుకునేందుకు కర్నూలు వాసులు కాటమరాయుడు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ప్రధానంగా కరువు, మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనార్టీలతో కూడా ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పవన్ రోడ్ షో నిర్వహిస్తారు. 25న అదోనిలో పర్యటించి పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 26న ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. పవన్ అడుగులో అడుగు వేసేందుకు రాయలసీమ నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మరి ఈ రోజు యాత్ర ఏ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ నుంచి 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి బై రోడ్డు కర్నూలులోని సి క్యాంప్ సెంటర్ కి చేరుకుంటారు. 3:30 నుంచి ఆయన రోడ్ షో ప్రారంభమవుతుంది. కర్నూలులోని సి క్యాంప్ సెంటర్ నుంచి ఆయన రోడ్ షోని ప్రారంభించి గాయత్రి ఎస్టేట్, గవర్నమెంట్ హాస్పిటల్, ధర్నా చౌక్, రాజ్విహార్ సర్కిల్, కిడ్స్ వరల్డ్ సర్కిల్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో ఉండబోతుంది. అధినేత పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో జన సైనికులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి వారి సమస్యలను చెప్పుకునేందుకు వారంతా కూడా ఇక్కడ
వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక పవన్ రాక నేపథ్యంలో ఇక్కడ లోకల్ జనసేన నేతలు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇవాళ ఆయన పర్యటనలో భాగంగా మహిళా సమస్యల మీద అలానే స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఏదైతే ఉందో వాటి మీద కూడా చర్చిస్తారు. ఆ తర్వాత ముస్లిం మైనార్టీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సచార్ కమిటీ సిఫారసులు, ముస్లింలకు సంబంధించి నైపుణ్య అభివృద్ధి, వారికి ఉపాధి కల్పించే అవకాశాలు, వీటన్నిటి మీద కూడా ఆ ముస్లిం మైనారిటీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇంకా ఈ రోడ్ షోని సి క్యాంప్ సర్కిల్ నుంచి నిర్వహిస్తారు కాబట్టి కొండారెడ్డి బురుజుకి చేరుకున్న తర్వాత ఆయన అక్కడ పబ్లిక్ ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ప్రధానంగా ఆయన హైలైట్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారని మనం చెప్పాలి. ఆ దిశగా ఆయన ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారు. జన సైనికులంతా కూడా ఇక్కడ ఎలాంటి కష్టాలు ఉన్నాయన్నది ఒక నివేదిక రూపంలో జనసేన అందించారు. దాన్ని బేస్ చేసుకునే ఇవాళ ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్వాతంత్రం ఏర్పడి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా రాయలసీమలో కరువు ఇంకా అలానే విలేకాండం చేస్తున్న పరిస్థితి ఉంది. వలసలు ఎక్కువయ్యాయి, నిరుద్యోగం, ఇటు సాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది. కనీసం సాగునీటికి కూడా ఇక్కడ నోచుకొని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆయన ప్రభుత్వ వైఫల్యాలు, గత పాలకుల వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన వాగ్బానాలు సంధించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఆయన ఇక్కడే నైట్ యూబీఆర్ ఫంక్షన్ హాల్లో ఉంటారు. రేపు ఉదయమే కొన్ని ఇంటి మీటింగ్స్ కూడా ఉన్నాయి యూబీఆర్ ఫంక్షన్ హాల్లో. ఆ తర్వాత రేపు సాయంత్రం ఆయన ఆదోని చేరుకుంటారు. ఆదోనిలో కూడా బహిరంగ సభ ఉంటుంది. అక్కడ పత్తి రైతులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై పత్తి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి తెలుసుకుంటారు. జనసేన పార్టీ తరఫున వారికి అంతగా ఆయన నిలబడబోతున్నారు. ఇక మళ్ళీ రేపు నైట్ కూడా మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చేస్తారు. కర్నూలులోనే ఈబీఆర్ ఫంక్షన్ హాల్లోనే ఉంటారు. ఉదయం కూడా ఈబీఆర్ ఫంక్షన్ హాల్లోనే కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. లోకల్ జనసేన నేతలతో ఆయన భేటీ అవుతారు. ఇక ఈవినింగ్ కూడా ఆలగడ్డకి వెళ్తారు. ఆలగడ్డలో ఆయన పర్యటన ఉంటుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అక్కడ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. 26 రాత్రికి మళ్ళీ యూబీఆర్ 25 నుంచి కడపలో పర్యటన ప్రారంభించనున్నారు. అయితే నేతాజీ, పవన్ అడుగులో అడుగు వేసేందుకు రాయలసీమ నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో కర్నూలుకి చేరుకున్నట్లు తెలుస్తుంది. మరి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత తీసుకొని ఉన్నారు? ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఇక్కడ జనసేన నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండ కూడా ఎక్కువగా ఉంది. భగభగ నేపథ్యంలో ఇలాంటి వాటర్ ప్యాకెట్స్, ముఖ్య ప్యాకెట్స్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలీసు కూడా ఈ రోడ్ షోకి సంబంధించిన అన్ని అనుమతులను కూడా తీసుకున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన పోలీస్ ఫోర్స్ తో పాటు పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రైవేట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వినియోగించబోతున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం ఇప్పటికే చిత్తూరు, కడప ఈ రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఈ దగ్గరలో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా జన సైనికులంతా కూడా కర్నూలు వైపు తరలి వస్తున్నారు. నిన్న రాత్రికి కర్నూలుకి ఎంతో మంది జన సైనికులు చేరుకున్నారు. ఈసారి ఈ రోడ్ షోలో కూడా భారీ సంఖ్యలో జనసేన నేతలతో పాటు జన సైనికులు పాల్గొనే అవకాశం అయితే ఉంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.